కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ 2 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తుందనడానికి నాంది పలకాయని బీజేపీ నాయకులు అన్నారు. పట్టభద్రుల సమస్యలకు అంజిరెడ్డి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. जय बीजेपी, जय बीजेपी, जय नायकत्व, चंद्रबाबू गारी नायकत्व, जेपी नड्डा गारी नायकत्व, जेपी नड्डा गारी नायकत्व, जय बीजेपी, जय बीजेपी. बेटा चलूगा राइट భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 3 ఎన్నికలు జరిగితే అందులో ఉత్తర తెలంగాణ నుండి 2 స్థానాలను కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో రాబో రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ ప్రత్యామ్నాయ శక్తి ఏదంటే బీజేపీ అని ఇవాళ చెప్పినట్టుగా ఈ ఎన్నిక కనబడుతుంది. రాబో స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల గ్రామీణ స్థాయి నుండి పై వరకు కూడా ప్రతి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీ సాధించి రాబో రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుగా బీజేపీ ఉంటుంది. ఈ ఎన్నిక కోసం ఎవరైతే కార్యకర్తలు అందరూ కూడా సమిష్టి కృషితో ఇవాళ అంజిరెడ్డి గారిని మరియు మల్లిక కొమరే గారు గెలిపించుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటు వేసినటువంటి గ్రాడ్యుయేట్ మిత్రులకు మరియు టీచర్ ఉపాధ్యాయులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా చదువుకున్న మేధావులందరూ కూడా ఒక దిక్కు ఈ రాష్ట్రము అన్యాక్రాంతమవుతుంది. ఇవాళ రాష్ట్రంలో కూడా అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఏ స్కీములు పెట్టినా కానీ స్కామ్ల కోసమే స్కీములు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు గత ఎన్నికల్లో కూడా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల విషయంలో కూడా రీఎంబర్స్మెంట్ విషయంలో కూడా 7,800 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవి రిలీజ్ చేయాలని చెప్పేసి అనేక రకాలుగా అనేక ఉద్యమాలు చేసినా కూడా ఇవాళ ఈ విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తులు ఇవాళ చట్టసభల్లో కూడా ప్రశ్నించి వీటిపైన ఎప్పటికప్పుడు మనకు ఈ విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసము, నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసము, వారు ముందుండి ఫైట్ చేయడం కోసము మీరందరూ కూడా ఓటేసి గెలిపించినటువంటి అందరికీ కూడా రుణపడి ఉంటాము. కాబట్టి ఈ రాబో రోజుల్లో కూడా ఇదే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ముందు జరిగే ఎలక్షన్లో కూడా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెన్నంటూ ఉండి పనిచేయాలని చెప్పేసి వెన్నంటూ ఉండి ఓటు వేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలో టీచర్స్ ఉపాధ్యాయులందరూ గురువులు గురుతర బాధ్యతను భారతీయ జనతా పార్టీ ఇచ్చినారని చెప్పడానికి ఇది సరైన సమయం. అదేవిధంగా మేధావులు, విద్యావేత్తలు, పట్టభద్రులైనటువంటి జాతికి గర్వకారణమైనటువంటి మేధావులు భారతీయ జనతా పార్టీని నమ్మి ఓటేసి మంచి భారీ మెజార్టీతోటి శ్రీ అంజిరెడ్డి గారిని గెలిపించినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మార్పు మన తెలంగాణ రాష్ట్రంలో మార్పు మొదలైంది అనడానికి ఇదే నిదర్శనము.
ఎందుకంటే మేధావులు విద్యావేత్తల నుంచి ప్రారంభమైన మార్పు ఇది. రేపు తెలంగాణలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణను కైవసం చేసుకోబోతున్నదనడానికి ఇది నిదర్శనము. ఇప్పుడే ఆరంభమైంది వేట. రేపటి నుండి చూడండి ఎలా ఉంటుందో. బీజేపీ వాళ్ళ మద్దతుగా అందరూ ప్రజలు నిలుస్తారని ఆశిస్తున్నాము. ఎన్నికల్లో 27 తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా అంజిరెడ్డి గారికి మరియు గ్రాడ్యుయేషన్ ఓటేసిన పట్టభద్రులకందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మమ్మల్ని అమూల్యమైన ఓటేసి అంజిరెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ పేరు పేరున వందనాలు. ఈరోజు మనం అధికారంలోకి ఎక్కడుంది అన్నది బీజేపీ అన్నారు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చి చూపెడతాం. ఇక రానున్న రోజుల్లో కాషాయం జెండా ఎగరేస్తామని హామీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా మేము అన్ని స్థానాలలో సాధిస్తామని తెలియజేస్తున్నాం.